నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై హీస్ వరల్డ్. ఈరోజు మనం ఇంటికి దిష్టి దోషం ఎక్కువగా ఉండి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే దాన్ని ఇంటి నుండి తీసేసి బూడిద గుమ్మడికాయని ఎలా కట్టాలనేది ఈరోజు చూద్దామండి. కాయమాయో కళ్ళు మాయో తెలియదండి. ఒక వారం రోజుల్లోనే గుమ్మడికాయ చూస్తూ ఇలా అయిపోయిందండి. ఒక్కసారిగా ఇలా అయిపోయింది. ఇది నరఘోష వల్ల అయి ఉంటుందేమో అనిపించింది. నరఘోష అంటే ఇంతకుముందు నేను అంత నమ్మేదాన్ని కాదు, కానీ ఒక్కసారికి ఇది ఇలా అవటంతోనే నమ్మాల్సి వస్తుందండి. గుమ్మడికాయ ప్రతి అమావాస్యకి మార్చకపోయినా గ్రహణాలు వెళ్ళిన తర్వాత అట్లాగే కాయ కుళ్ళిపోయిందని తెలుస్తుంది కదండి, మనకి ఎండిపోవటం కుళ్ళిపోవటం. ఆ టైంలో మనం గుమ్మడికాయని మారుస్తూ ఉండాలండి. ఆ గుమ్మడికాయని ఎప్పుడు ఎలా మార్చాలన్నది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ గుమ్మడికాయ కొనేటప్పుడు కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇలా బూడిద ఎక్కువ పట్టిన గుమ్మడికాయని మనం తీసుకోవాలంటే అది ముదురుకాయ అండి. అయితే ఇలా బూడిద ఎక్కువ ఉన్నది కావాలంటారని చెప్పి షాప్స్ వాళ్ళు చాక్పీస్ పొడి అంతా పూసేస్తున్నారండి. ఇప్పుడు అది చూసుకుని మనం తీసుకోవాలి. అలాగే కాడన్నది తీసుకోవాలండి. ఎప్పుడు దిష్టి గుమ్మడికాయని మనం కట్టేటప్పుడు కడగకూడదండి. కడగకుండా అలానే పసుపు పూసి బొట్లు పెట్టి అలంకరించుకుని మనం గుమ్మానికి కట్టాలి. కాడతో సహా మొత్తం అంతా మనం పసుపు మొత్తంగా పుయ్యాలండి. ఇంటికి నరఘోష ఎక్కువగా ఉంటే కాయ త్వరగా కూడా కుళ్ళిపోతుందండి. వెంటనే మార్చాల్సి వస్తుంది. ఇది గుమ్మడికాయ కాలభైరుడి స్వరూపం అండి. ఇది ఆయన నెగిటివ్ ఎనర్జీ నరఘోష లేకుండా చేస్తూ ఉంటారు. మరి పెద్దకాయ తీసుకుంటే ఉట్టిలో నిలబడటం కష్టంగా ఉంటుందండి. మీడియం సైజు ముదురుకాయ అనగా చూసుకుని మనం తీసుకోవాలి. మొత్తం ఎక్కడ పొడిగా లేకుండా మొత్తం అంతా పసుపు పూసేసేయాలండి అంతా. ఏ పూజ దగ్గర ఎక్కడైనా సరే స్వస్తిక్ చిహ్నం శుభానికి సంకేతం అండి. మనం స్వస్తిక్ చిహ్నం వేసుకోవాలి కుంకుమతో. అది స్వస్తిక్ కూడా ఎప్పుడు క్లాక్ వైజే ఉండాలండి, అదొకటి చూసుకోవాలి. అది సొంత ఇల్లైనా అద్దెలైనా ఇల్లు పెద్దదైనా చిన్నదైనా సరే గుమ్మడికాయ కట్టుకోవాలి. అలాగే షాప్స్లో కూడా గుమ్మడికాయ కట్టుకోవాలి. అలాగే స్వస్తిక్తో పాటు ఓం కూడా శుభప్రదం అండి. ఒకవైపు స్వస్తిక్, మరొక వైపు ఓం మనం రాసుకోవచ్చండి. అయితే కొంతమంది గుమ్మడికాయని ఆంజనేయ స్వామి గుళ్ళో పెట్టి పూజ చేయించి కట్టిస్తూ ఉంటారండి. అలా వీలు కానప్పుడు మనం ఇంట్లోనే గుమ్మడికాయని ఇలా అలంకరించుకుని కట్టుకోవచ్చండి. అయితే ఈ కాలభైరుడి స్వరూపం కదండి. ఇప్పుడు దీన్ని బొట్టు పెట్టి అలంకరించిన తర్వాత మనం కాలభైరవ స్తోత్రం చదువుకోవాలండి. ఇదంతా కూడా ఇట్లా బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. గుమ్మడికాయని పసుపు పూసి బొట్లు పెట్టి అలంకరించిన తర్వాత మనం అక్షంతలు పువ్వులు వేసి దండం పెట్టుకోవాలండి. అలాగే ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలండి. పెట్టి మనం పొగ వేయాలి, ధూపం చూపించాలి. ఈ ధూపం ఇల్లంతా కూడా చూపించవచ్చండి. అలానే మనం కాలభైరవ స్తోత్రం చదువుకోవాలండి. దేవరాజ్య సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అట్లా మొత్తం ఒక 9 ఉంటాయండి. 9 చరణాలు చదువుకోవాలి. చదివి పొగ వేసి మనం అది గుమ్మడికాయ కట్టేది కూడా ఉదయం టైంలోనే కట్టాలండి. ఎప్పుడైనా ఎండిపోయిన గుమ్మడికాయ తీయడమైనా సరే సూర్యోదయం టైంలోనే చేసుకోవాలండి.
ఎండబడ్డ తర్వాత చేయకూడదు, అంత మంచిది కాదంటారు. అలాగే గుమ్మడికాయ మార్చడం కూడా బుధవారం కానీ ఆదివారం కానీ చేసుకుంటే మంచిదండి. శనివారం కూడా మంచిదే అంటారు. అయితే అమావాస్య గడియలు ఉన్నప్పుడు రోజుతో సంబంధం లేదండి. అమావాస్య ఉదయం టైంలో ఉన్న రోజు ఆ రోజే గుమ్మడికాయను మార్చుకోవచ్చండి. గుమ్మడికాయని ఎవరైనా కట్టొచ్చండి. దిష్టి గుమ్మడికాయ కదా, కట్టొచ్చలేదన్న అనుమానం అవసరం లేదు. మనం దిష్టి పోవటానికే కట్టుకుంటున్నాం కదా, ఎవరైనా కట్టొచ్చండి. అయితే అది నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది. అలాగే మన ఇంట్లో ఉన్న నరదృష్టిని నరఘోషని తగ్గిస్తుంది. కాబట్టి ఫ్రీక్వెంట్గా గుమ్మడికాయని మారుస్తూ ఉండటమే మంచిదండి. అంటే నాకు తెలిసినంత వరకు మనం ఎవరో ఒకళ్ళ గురువుని ఫాలో అవుతూ ఉంటాం కదండి, వాళ్ళు చెప్పినవే నేను చేస్తూ ఉంటాను. నేను చేసేవే మీకు తెలియజేశానండి. ఈ కంటెంట్ మీకు ఎంతో కొంత తెలియజేస్తుంది అనుకుంటున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కింద ఉన్న ఆల్ బటన్ని క్లిక్ చేయండి. ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.